సరేనండి, మా మహేంద్ర దేవుని అయితే సెంటర్కి వెళ్ళి వస్తున్నారు. ఏమేమి తీసుకొస్తున్నా? అన్నీ తీసుకొస్తున్నారా? వాడెందుకు? ఆహా, మీ చిన్నమ్మకి తోడంటారా నువ్వు? సాస్ అబ్బో. కూరగాయలు అన్నీ తీసుకొచ్చారా? చెప్పిన సరుకులు మొత్తం. దీనా ఏంది స్పెషల్ చేస్తున్నావు? ఏంటి సపోటాకాయలు మాకేనా? కొబ్బరి బండ కూడా మాకేనా? దీనాకా? అరే మాకు అనుకున్నానే. మాకు కూడా పై మాటకో మాట చెప్పాడండి. ఇప్పుడు మీరు వచ్చిందాకా కుక్కలు పోతాయి అని నేనే కూర్చున్నా. మేము ఉన్నాకెళ్ళి అయితే రోజు వర్షం అయితే తెగబడతా ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి మా మహేంద్ర దీవెన అయితే వర్షానికి వేడివేడిగా ఏం చేస్తారు, అన్నీ తీసుకొచ్చావా? శనగపిండితో కొంచెం వేడివేడిగా పకోడీలు చేయండి. మరి చేస్తారు ఇద్దరు? ఏమన్నా సరే, మరి ఇప్పుడు ఏం చేసుకుందాం? పునుగులు చేసుకుందామా, బజ్జీలు చేసుకుందామా, పకోడీ చేసుకుందామా? రెండు చేసావా? సరేనండి. అదిగమ్మా దీవెన, మీ ఆయన చెప్పాడు, మీ ఆయన కోసం నువ్వు పకోడీలు చేసుకో, నేను మా ఆయన కోసం నేను చపాతీలు చేసుకుంటా. చికెన్ ఎందుకు? బంగాళదుంప కూరమా. అదే మేమైతే చపాతీలు చేసుకుంటాం. మొత్తం అయితే వేసుకొచ్చారు కదా, నేను దీవెన కలిసి అయితే పకోడీ అయినా చపాతీ కూడా చేస్తాం. అయ్యో మాడికి ఏం పెట్టాడు బాబాయ్? ఏం తినిపించాడు? బిర్యానీ తిన్నారా? మామిడికాయలు ఒక కాయి మరి మాకు. ఎవరు అయ్యే? మా చిన్నమ్మే. అయితే ఇంక దీవెన మహేంద్ర అయితే సెంటర్కి వెళ్ళారు సాస్ బబుల్ తీసుకొని. ఇంకా మహేంద్రకు ఫోన్ చేసి, మహేంద్ర నువ్వైతే నాకైతే ఇంట్లో సరుకులు తీసుకురమ్మంటే గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్, ఇంకా అదేవిధంగా మైదా పిండి, శనగపిండి తీసుకురమ్మని చెప్పాను. ఏమేమి తీసుకొచ్చాడో చూపిస్తాను. మైదా పిండి, గోధుమ పిండి అయితే కలిసేంత వరకు కలిపి వేసుకున్నాం. సాల్ట్ చెప్పబడ్డామా? సాల్ట్ టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ కలిపేసుకొని, ఇంకా పాలు పోసేస్తున్నాను. వాటర్ బదులు పాలు పోసుకొని పిండి మొత్తం కలిపేసుకున్నాను. తీసుకురామంటే కూరగాయలు కూడా తీసుకొచ్చారండి. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు?
కొత్తిమీర, కరివేపాకు. ఇంకా బాగున్నాడు. చపాతీల్లోకి ఏం చేస్తావు రాజీ? చికెన్ తీసుకొచ్చానంటే చికెన్ సరేనండి. బంగాళదుంప అయితే ఉన్నాయి కదా, ఇవైతే శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఉడకబెట్టేసుకున్నాం. సరేనండి. బొడ్డబ్బా అయితే ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి నేనైతే ఇంక ఇప్పుడు చపాతీలు రుద్దాను. దీవెనైతే కాలుస్తూ ఉంది. ఇప్పుడు దీవెన ఇవాళ ఊపింది కానీ బొడ్డోని నిద్రపోలేదు. మా మమ్మీయే కావాలన్నాడు. కక్క అబ్బాయి నువ్వు ఎత్తుకొని కాలుస్తానులే నెలకే అమ్మాయి చపాతీలు కలుస్తూ ఉంది. మైదా కొంచెం గోధుమ పిండి కలిపాను కదండి, అందుకే ప్యూర్ వైట్గానే ఇవ్వబడుతుంది మనకి. తిరిగే ఆయిల్ తక్కువగానే దీవెనా. అయ్యా ఎవరికి ఎందుకంట సరే తీసుకుని వెళ్ళా. సరేనండి. ఇంకా బంగాళదుంప కుర్మాలోకి అయితే టమాటా గ్రేవీ అయితే బాగా ఉడికింది కదా, ఇవ్వండి బంగాళదుంప కూడా బాగా ఉడికినాయి అయితే వేసాను. టమాటా గ్రేవీలోకి మొత్తం ఏం చేసుకున్నాం. ఇవి బాగా ఉడికిపోయినాయి కదండి, మనం మొత్తం ఒకసారి కలిపి వేసుకుంటేనే మనకి బాగా గ్రేవీ లెక్కన వచ్చేసింది. ఈ టమాటా కోడిగుడ్లు కర్రీ లాగా ఉంది కదా, బంగాళదుంపాలనే లేవు. బావకైతే కోడిగుడ్లు అని చెప్పేసి వేద్దాం కర్రీ. సరేనండి. మనకైతే బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా, లాస్ట్గా అయితే కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకా చేసుకోవాలి. ఓకేనండి. మనకైతే చపాతీ బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి కదా. బావ అయితే ఇంక ఇప్పుడే పని నుంచి అయితే వచ్చాడు. బావ రెండు అయితే వేడివేడిగా చేస్తాను తిను బావ అంటే, సరే రజిత్ మేస్త్రి కాడికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉందని చెప్పేస్తాడు. నేనైతే ఇంకా బావ అయితే నిద్రపోతున్నాడు, బుడ్డబ్బాయి లేస్తే తినదు కదని చెప్పేసి వేడివేడిగా ఇంకా బంగాళదుంప కుర్మా చపాతీలు అయితే వేసుకొని తింటూ ఉన్నాను అనమాట. వర్షాలు పడ్డాయి కదండి, ఫుల్ చలిగా ఉంటుంది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా చెవళ్ళకి గాలిపోతుందని ఇంకా గుడ్డ అయితే కట్టుకున్నాను. ఇంకా బావ అయితే ఇంక ఇప్పుడే వచ్చాడు. రాజీ ముందు స్నానం చేసి వస్తానంటే, కాదు బావ వేడివేడిగా తిను, మళ్ళీ అన్నం చపాతీలు అన్నీ ఒకసారిగా ఎందుకని చెప్పేసి ఇంక బావకైతే ఇంక చపాతీలు వేసి నేను బొడ్డబ్బా ఏడుస్తుంటే ఆడిపిస్తున్నాను. సాజ్ బాబు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.